నమస్కారం. ప్రశాంత్ పర్రేపాటి గారు రాసిన ఒక అద్భుతమైన ఆర్టికల్ ఆధారంగా ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన దేశంలో గవర్నర్ పాత్ర. అసలు గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగబద్ధమైనదా లేక కేవలం రాజకీయ ఆయుధంగా మారుతోందా? ఈ మధ్యకాలంలో ఇది దేశవ్యాప్తంగా ఎంతటి హాట్ టాపిక్ అయిందో మనందరికీ తెలుసు. దాన్ని డీకోడ్ చేద్దాం రండి. ఈ సంక్లిష్టమైన అంశాన్ని మనం 5 భాగాలుగా విడదీసి చూద్దాం. తమిళనాడు సంక్షోభం, గవర్నర్ వ్యవస్థ చరిత్ర, దశాబ్దాలుగా వస్తున్న వివాదాలు, కమిషన్లు మరియు సుప్రీంకోర్టు తీర్పులు, ఆఖరుగా రద్దు కాదు సంస్కరణ కావాలనే వాదన. ముందుగా మొదటి పాయింట్, తమిళనాడు సంక్షోభం గురించి మాట్లాడుకుందాం. ప్రశాంత్ గారి విశ్లేషణలో ముందుగా ఒక సూటి ప్రశ్న అడిగారు. ఏదైనా రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు గవర్నర్ రాజ్యాంగాన్ని రక్షించే కాపలాదారుగా ఉంటున్నారా లేక రాజకీయంగా వాడుకునే ఒక అస్త్రంలా మారుతున్నారా? బహుశా ఈ ప్రశ్నే ప్రస్తుత చర్చకంతటికీ కేంద్ర బిందువు అనొచ్చు. ఇందుకు ఉదాహరణగా 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే తీసుకుందాం. రిజల్ట్స్ వచ్చాక ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకే ప్రెసిడెంట్ ఏకంగా 3 సార్లు గవర్నర్ను కలిశారు. అయినా సరే గవర్నర్ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు. ఎందుకంటే ముందు మీకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లెటర్స్ చూపించండి అని గవర్నర్ పట్టుబట్టారు. ఇక అక్కడ్నుంచే దేశవ్యాప్తంగా పెద్ద డిబేట్ మొదలైంది. సరే, అసలీ సిచ్యువేషన్లో గవర్నర్ చేసింది కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే మనం రెండో పాయింట్, అంటే ఈ గవర్నర్ వ్యవస్థ చరిత్రేంటో కాస్త వెనక్కెళ్ళి చూడాలి. ఈ విశ్లేషణ ప్రకారం గవర్నర్ పోస్ట్ అనేది రాత్రికి రాత్రి ఊడిపడింది కాద్సుమా. దీనికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1858 నుంచి 1947 వరకున్న బ్రిటిష్ వారి వలసపాలన కాలం నాటి వారసత్వమిది. ముఖ్యంగా 1935 భారత ప్రభుత్వ చట్టం ఈ పదవికి ఒక స్పష్టమైన రూపునిచ్చింది. ఆ తర్వాత మనకు స్వాతంత్ర్యం వచ్చాక రాజ్యాంగ పరిషత్తులో కూడా ఈ పదవి ఉంచాలా వద్దా అన్నదానిపై చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంకా మన రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే కెనడా రాజ్యాంగ నమూనాను ఎంచుకున్నారు. అదే ఆర్టికల్ 153, అంటే రాష్ట్రపతి ద్వారా గవర్నర్ను నామినేట్ చేసే పద్ధతి అన్నమాట. ఎందుకంటే ఒకవేళ ముఖ్యమంత్రి, గవర్నర్ ఇద్దరూ ప్రజలచేత ఎన్నుకోబడితే వాళ్ల మధ్య ఆధిపత్య పోరు వస్తుందని వాళ్లు ముందే ఊహించారు. అందుకే దేశ సమగ్రతను కాపాడేందుకు కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఒక న్యూట్రల్ రిప్రజెంటేటివ్గా, ఒక వారధిగా గవర్నరుండాలని ఫిక్స్ చేశారు. బావుంది కదా. కానీ ముచ్చటగా మూడో పాయింట్కొచ్చేసరికి ఇక్కడ దశాబ్దాల చారిత్రక వివాదాలు మనకు కనిపిస్తాయి. ఒకసారి ఈ వివాదాలు ఎలా మారుతూ వచ్చాయో చూస్తే మనకొక క్లారిటీ వచ్చేస్తుంది. 1950లు 60లలో చూసుకుంటే మద్రాస్, కేరళలో అతి పెద్ద పార్టీని గుర్తించడం దగ్గర, అలాగే ఆర్టికల్ 356 వాడకం దగ్గర గొడవలు జరిగేవి. అదే 1980లో వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో పూర్తి మెజారిటీ ఉన్న ముఖ్యమంత్రులను సైతం ఏకపక్షంగా తొలగించే స్థాయికి వెళ్లిపోయాయి. ఇక 2000ల దశకంలో బీహార్ అసెంబ్లీ రద్దు విషయంలో ఏకంగా సుప్రీంకోర్టు కలుగజేసుకుని ఆంక్షలు విధించాల్సొచ్చింది. ఇక ఇప్పుడు మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య పెండింగ్ బిల్లుల విషయంలో ఎంతలా కోల్డ్ వార్ నడుస్తోందో మనం రోజూ చూస్తూనే ఉన్నాం. మరి ఇన్ని వివాదాలు ఉన్నప్పుడు అస్సలు రూల్స్ ఏంటి అన్నది మన 4వ పాయింట్. కమిషన్లు, సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి? ఈ విషయంలో ప్రశాంత్ గారు 1983 నాటి సర్కారియా కమిషన్ సిఫార్సులను చాలా క్లియర్గా ప్రస్తావించారు. ఒకవేళ హంగ్ అసెంబ్లీ వస్తే గవర్నర్ ఎవరిని ముందుగా పిలవాలి? దీనికంటూ ఒక ఆర్డర్ ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్నికల ముందు ఏర్పడిన కూటమికి ఇవ్వాలి. ఆ తర్వాత ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి. ఆప్షన్ 3 కింద ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమికి ఛాన్స్ ఇవ్వాలి. అంతేగాని చేతిలో సరైన నంబర్స్ లేకుండానే మేమే పెద్ద పార్టీ అని వస్తే పిల్చేయకూడదు. అలాగే చాలా ఫేమస్ అయిన ఎస్ఆర్ బొమ్మై తీర్పు మీద ఉన్న ఒక పెద్ద అపోహను కూడా ఈ ఆర్టికల్ తొలగిస్తోంది. ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అన్నది అసెంబ్లీ ఫ్లోర్ మీదే తేలాలి, ఇందులో డౌట్ లేదు. కానీ అసలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడానికి ముందే ఆ నాయకుడి దగ్గర అవసరమైన నంబర్స్ ఉన్నాయా లేదా అన్న ప్రాథమిక నిర్ధారణ, అంటే ప్రైమా ఫేసీ సాటిస్ఫాక్షన్ గవర్నర్కు కలగాలి. గాలిలో లెక్కలు చెప్పే వాళ్లందరికీ ప్రమాణ స్వీకారం చేయించేయమని సుప్రీంకోర్టు ఎప్పుడూ చెప్పలేదు.
ఈ పాయింట్ను అర్థం చేసుకోవడానికి కొన్ని పాత సంఘటనలు గుర్తుచేసుకుందాం. 2018 కర్ణాటకలో మెజారిటీ నిరూపించుకోవడానికి ఏకంగా 15 రోజుల టైం ఇచ్చారు. ఏమైంది? రిజార్ట్ పాలిటిక్స్, ఎమ్మెల్యేల కొనుగోళ్లు మొదలయ్యాయి. 2019 మహారాష్ట్రలో తెల్లవారుజామున హడావిడిగా ప్రమాణస్వీకారం చేయించారు. రిజల్ట్? కేవలం 3 రోజుల్లోనే ప్రభుత్వం పడిపోయింది. ఈ బ్యాక్డ్రాప్లో ప్రస్తుత తమిళనాడు పరిస్థితిని చూస్తే గవర్నర్ ముందుగానే మద్దతు లేఖలు అడగటం కరెక్టే అనిపిస్తుంది కదా. ఎందుకంటే దీనివల్ల ఎమ్మెల్యేల కొనుగోళ్లకు బ్రేక్ పడి ప్రజాస్వామ్యానికి ఒక స్థిరత్వం వస్తుందని విశ్లేషణ బలంగా చెప్తోంది. ఫ్లో టెస్ట్ పేరుతో జరిగే బేరసారాలను ఆపడానికే గవర్నర్ ఇలా చేశారని రచయిత ఉద్దేశం. ఇది మాత్రమే కాదు, గవర్నర్ల తమ పవర్స్ను మిస్యూజ్ చెయ్యకుండా ఉండేందుకు 2007 నాటి పూంచీ కమిషన్ కూడా కొన్ని పవర్ఫుల్ రికమెండేషన్స్ ఇచ్చింది. అవేంటంటే, గవర్నర్లకు 5 ఏళ్ల ఫిక్స్డ్ టర్మ్ ఉండాలి, ఒకవేళ వాళ్లు తప్పు చేస్తే తొలగించడానికి మహాభియోగ ప్రక్రియ అంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఉండాలి, అలాగే స్టేట్ బిల్లులను పాస్ చేయడానికి గరిష్ఠంగా 6 నెలల టైం లిమిట్ పెట్టాలి. ఇవి చాలా వ్యాలిడ్ పాయింట్స్ కదా. ఇక ఈ విశ్లేషణకు సంబంధించి 5వ మరియు చివరి పాయింట్ రద్దు కాదు, సంస్కరణ. అప్పుడప్పుడు కొన్ని రాష్ట్రాలు అసలు ఈ గవర్నర్ వ్యవస్థే వద్దు, రద్దు చేసేయండి అని ఎమోషనల్గా డిమాండ్ చేస్తుంటాయి. వినటానికి బాగానే ఉన్నా రాజ్యాంగపరంగా అది అసాధ్యం. ఎందుకంటే మన ఆర్టికల్ 1 ప్రకారం భారతదేశం ఒక రాష్ట్రాల సముదాయం లేదా యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఇక్కడ ప్రతి రాష్ట్రానికి స్వంతంగా ప్రభుత్వం ఉన్నప్పటికీ దేశం మొత్తం సమగ్రంగా ఉండాల్సిన బాధ్యత మాత్రం కేంద్రానిదే. సో ప్రతి రాష్ట్రంలో కేంద్రం తరఫున ఒక ప్రతినిధి ఉండటం ఖచ్చితంగా అవసరం. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రశాంత్ గారు వాడిన పెన్ను రీఫిల్ ఉదాహరణ అయితే అద్భుతం. రాష్ట్రాలు అనేవి ప్రజల ఆకాంక్షలను తెలిపే పెన్ను బాడీ లాంటివి. మరి కేంద్రం మరియు గవర్నర్ వ్యవస్థ దేశ సమగ్రతకు ప్రతీకైన రీఫిల్ లాంటివి. అసలు రీఫిల్ లేకుండా పెన్నుతో మనం రాయగలమా? పోనీ పెన్ను బాడీ లేకుండా ఉట్టి రీఫిల్ను పట్టుకుని రాయగలమా? 2 కుదరవు. ఈ 2 ఒకదానికొకటి సమన్వయంగా ఉన్నప్పుడే మన భారత సమాఖ్య నిర్మాణం బలంగా ఉంటుందని రచయిత అద్భుతంగా చెప్పారు. ఈ విశ్లేషణ మొత్తాన్ని ఒక మాటలో చెప్పాలంటే, డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు చెప్పిన ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం గుర్తుచేసుకోవాలి. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసేవారు సరిగ్గా లేకపోతే అది ఖచ్చితంగా విఫలమవుతుంది. దీనర్థమేంటంటే, లోపం గవర్నర్ వ్యవస్థలో లేదు, దాన్ని వాడుకుంటున్న తీరులో, ఆ విచక్షణాధికారాలను అప్లై చేస్తున్న విధానంలో ఉంది. కాబట్టి ఎక్కడో చిన్న లోపం ఉందని ఏకంగా వ్యవస్థనే తీసేయాలని చూడటం కాదు, దాన్ని సరిదిద్దుకోవటం ముఖ్యం. సో మనం నిజంగా అడగాల్సిన అసలైన ప్రశ్న ఏంటంటే, అసలు గవర్నర్ వ్యవస్థ ఎందుకు అని కాదు. ఇంతటి కీలకమైన ఈ వ్యవస్థ సవ్యంగా సాగాలంటే దానికి కావలసిన రాజ్యాంగ నైతికతను మనం ఎలా తిరిగి తీసుకురాగలం అన్నది పాయింట్. పారదర్శకతతో వ్యవహరించడం ద్వారా, కమిషన్లు ఇచ్చిన సిఫార్సులను నిజాయితీగా అమలు చేయడం ద్వారా మాత్రమే ఈ ప్రజాస్వామ్య వారధిని మనం కాపాడుకోగలం, బలోపేతం చేయగలం. మరి దీన్ని సాధించే దిశగా మన రాజకీయ వ్యవస్థ అడుగులు వేస్తుందంటారా? ఆలోచించండి.